అందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ చందమామ కథల్లో ఒక కథ. కథ పేరు అమాయకురాలు. అయితే ఏమిటో అమాయకురాలు అంటే ఏమిటో మరి కథలోకి వెళ్దామా? ఒక ఊళ్ళో శిల్పి ఉన్నాడు. శిల్పి అంటే శిల్పాలు చెక్కేవాడు. అతనికి 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. భార్యలు కాపురానికి వచ్చేసారు. శిల్పి భార్యకి చిన్న కొడుకులు కనకమ్మ అంటే చాలా ఇష్టం. కనకమ్మ కూడా అత్తగారంటే ఎంతో ప్రేమ అభిమానంతో చూసేది. భయభక్తులు కలిగి ఉండేది కూడా. పెద్ద కోడలు శారదకి అత్తగారంటే నిర్లక్ష్యం ఎక్కువగా ఉండేది. కొంతకాలానికి శిల్పి భార్య చనిపోయింది. శిల్పి తల్లి చనిపోయిన తర్వాత ఆమె విగ్రహాన్ని తయారు చేసి ఇంట్లో పెట్టాడు. మరి కొన్ని రోజులు గడిచిపోయింది. శిల్పి కూడా తయారు చేసిన శిల్పాన్ని చేసిన వాడు కూడా చనిపోయాడు అనమాట. అంటే తండ్రి కూడా చనిపోయాడు. అత్తమామలిద్దరూ చనిపోయేసరికి ఇంటి పెత్తనం అంతా తోటికోడల మధ్య చిన్న చిన్న గొడవలు అన్నీ బయలుదేరినాయి. ఆ ఘర్షణ లేకుండా చేసుకోవడానికి అన్నదమ్ములిద్దరూ ఏం చేశారంటే ఇంటిని 2 భాగాలుగా చేసేసారు. 2 భాగాలుగా చేసేసి ఎవరి వాటాలో వాళ్ళు ఉంటున్నారు. మధ్యలో గోడ కూడా కట్టేశారు. శిల్పి భారీ విగ్రహం ఉంది, అదేమో చిన్నకోళ్ళ దగ్గరికి వచ్చిందనమాట. ఈ విగ్రహం గురించి అన్నదమ్ములు ఏం పట్టించుకోలే. పెద్ద కోళ్ళు శారద కూడా విగ్రహం ఉన్న గదిలోకి అడుగు పెట్టలేదు. తమ వైపు తలుపులు వేసుకుని పెట్టిందనమాట. కానీ కనకమ్మ అత్తగారు పోయిన దగ్గర నుండి ఆ విగ్రహం దగ్గరే ఆమె ఉన్నట్టుగా తలుచుకుని ఏం చేసేదంటే విగ్రహానికి నమస్కారం చేసి పూలు పెట్టి ఆశీర్వదించిన అత్తయ్య అని దండం పెట్టుకునేది. తాను ఏం చేస్తున్నా సరే విగ్రహం ముందు కూర్చుని చెప్పేది, ఈవేళ మీకు ఇష్టమైన కూర చేశాను అని చెప్పింది. ఆమె చాలా అమాయకురాలు కదా. ఆమె అమాయకత్వానికి అది ఎంత దాకా పోయిందంటే ఒకరోజు ఆమె తన అత్తగారికి ఇష్టమైన వంటలన్నీ తయారు చేసి విగ్రహం ముందు కూర్చుని విస్తరేసుకుని వడ్డించి, భోంచేయండి, ఇవాళ మీరు భోంచేస్తా కానీ నేను తినను అంటూ గట్టిగా పట్టుబట్టింది. విగ్రహం ఏమైనా తింటుందా? తినదు కదా. మరి అయితే తోటికోడలు ఒక కంట కనపడుతుంది. ఏమిటిది ఈ పిచ్చమొహం, దీనికి ఏం తెలియట్లేదు, విగ్రహం ముందు కూర్చుని ఇలా అంటుంది ఏంటి అనుకుంది శారద. తలుపుల అవతల పక్క నుంచి, అత్తగారు ఎక్కడన్నా అందరిలో ఎదురుకుండా ఎవరైనా భోంచేస్తారా ఏంటి? ఒక్కసేపు తలుపు వేసేసి ఒంటరిగా వెళ్తే భోంచేస్తాను అన్న మాటలు వినిపించాయి. నిజమే కదా అనుకుని కనకమ్మ ఏం చేసిందని తలుపేసేసి తన ఇంట్లోకి వెళ్ళిపోయింది. వెంటనే శారద తలుపు తెచ్చి ఆకులు వడ్డించిన పదార్థాలన్నీ కూడా ఒక గిన్నెలో వేసేసుకుని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ తలుపు మూసేసింది. ఒక గడియ ఆగిన తర్వాత కనకమ్మ అత్తగారు విగ్రహం దగ్గరికి వచ్చి గదిలోకి చూస్తే ఖాళీ విస్తరుంది. పిచ్చిమొహం అదేమనుకుందంటే అత్తగారు నిజంగా భోంచేసేస్తుంది అనుకుంది. ఆమె రోజు అలాగే విగ్రహం ముందు విస్తరేసి వడ్డించి, తినండి అత్తయ్య తినండి అని చెప్పి అవతలకి వెళ్ళేది. ఒక గడి అయిపోయిన తర్వాత వెళ్ళి చూస్తే విస్తర ఖాళీగా ఉండేది. కనకమ్మ చేస్తున్న పని ఒకనాడు భర్త ఏం చేశాడంటే కనిపెట్టాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏమిటే, విగ్రహం భోజనం చేయడం ఏమిటి, అలా అంటున్నావేంటి అని భార్యని అడిగాడు. అత్తగారు రోజు వచ్చి భోంచేస్తుందండి, కావాలంటే మీరు చూడండి అంది కనకమ్మ. ఆమె భర్త తలుపు సందులోంచి చూశాడు. అవతల భాగంలో తన వదిన గారు వచ్చి విస్తట్లో వడ్డించిన పదార్థాలన్నీ కూడా గిన్నెలో తీసుకుని ఉండడం గమనించాడు. శారద ఇలా చేయడం తన అన్నకు ఎంతో అవమానంగా ఉందని అనుకున్నాడు. అతని పరువు పోతుందేమో, వదిన గారికి ఈ దుర్బుద్ధి ఏంటి, ఈ దుర్బుద్ధిని మనం పోగొట్టాలి, ఉపాయం ఏందో ఆలోచించాలనుకున్నాడు. అతను కనకమ్మతో, చూడు కనకమ్మ, ఎన్నాళ్ళుగా నువ్వు అమ్మకి అన్నం పెడుతున్నావు కదా, కానీ ఆమె ఏ రూపంలో వచ్చి భోంచేస్తుందో నువ్వు చూడలేదు కదా, రేపు అన్నం పెట్టు నీకు చూపిస్తాను అన్నాడు. అలా చేస్తే అత్తయ్య సిగ్గుపడతారేమోనండి అంది కనకమ్మ. నువ్వు చూస్తున్నట్టు ఆవిడ తెలియదు కదా, ఆవిడకి ఎలా తెలుస్తుంది అన్నారు భర్త. కనకమ్మ తృప్తిపడి మర్నాడు అత్తగారి విగ్రహం ముందు విసిరబడ్డించి తలుపు సందులోంచి అంతా గమనించింది. తనకి వాళ్ళ తోటికోడలు వచ్చి ఆ కూరలు అన్నీ పట్టుకెళ్ళిపోవడం చూసింది. కనకమ్మ ఆశ్చర్యపోయింది. తన అత్తగారు తాను పెట్టిన భోజనాన్ని తనకు తోటికోడల రూపంలో వచ్చి భోంచేసేసింది.
ఇద్దరు కోడలకు న్యాయం చేస్తుందన్నమాట. ఆవిడ ఇంటి పెద్ద కోడల రూపంలో వచ్చి కనకమ్మ ఇలా చేస్తుందని చాలా ఆశ్చర్యంగా ఆమె అనుకుందన్నమాట. మా అత్తగారి ఈ రూపంలో వచ్చిందేమో అనుకుంది. ఆమె శారద వద్దకు వెళ్ళి, అక్క నువ్వెంత అదృష్టవంతురాలివి, అత్తయ్య నీ రూపంలో వచ్చి భోంచేస్తుందా, ఇక ఇక మీదట నేను నిన్ను అత్తగారిలో చూసుకుంటానంది. శారద ముఖంలో కళ తప్పిపోయింది. తన కనకమ్మ నిజం తెలుసుకుని తనతో ఏమన్నా వ్యంగ్యంగా మాట్లాడుతున్నామో అని కంగారు పడింది. కానీ ఆమె విగ్రహం గదిలోకి రావడం కూడా మానేసింది. తాను రోజు వడ్డించే భోజనము అత్తగారు తినడం మానేసిన సంగతి గురించి కనకమ్మ, నేను దొంగ చూసిన సంగతి అత్తగారు తెలిసినట్టుంది, ఆమె భోజనం చేయట్లేదు అని భర్తతో విచారంగా చెప్పింది. భర్తకి ఆమె అసలు విషయం చెప్పి ఊరుకోబెట్టాడు. ఏం కాదే బాబు, మా మా వదిన వచ్చి ఇంట్లోకి వచ్చి అవన్నీ పట్టుకుని వెళ్ళిపోతుంది అని అంది. శారద తన మొహం చూపించడానికి సిగ్గుపడడం గమనించాడు కనకమ్మ ఆమె భర్త. అప్పటి నుంచి కనకమ్మ నిజం తెలుసుకుని చాలా చక్కగా ఉండడం మొదలుపెట్టిందనమాట. అంటే ఏంటి, ఎవరైనా చేసిన తప్పుని వాళ్ళు గమనించినా కూడా అది తప్పు కాదు అనే విషయాలతో ఒకప్పుడు అలా ఉండేవారనమాట. అయితే మరి కథ చెప్పుకుందామా? అయితేని మరొక కథ పేరు రాజయోగం. ఈ కథలన్నీ మీరు వింటున్నారనుకుంటున్నాను నేను. మరి అందరూ కూడా వినండి, చక్కగా ఉంటాయి. మరి కథలోకి వెళ్దామా? పూర్వం ఒక గ్రామంలో ఆనందుడు అనే యువకుడు ఉన్నాడు. అతనికి వయసు వచ్చింది. అయితే అతని తల్లిదండ్రులు అతనికి సంబంధం చూశాడు. బాబు నీకు వయసు వచ్చింది, పెళ్లి చేసుకోవాలి నువ్వు అని చెప్పారనమాట. పిల్ల పేరు ఏమిటో తెలుసా? లావణ్య. ఆమె చాలా బాగుంటుంది, కానీ ఆమెను పెళ్ళాడితే తనకి బాగుంటుందో బాగోదో అని చెప్పి ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి అతను సలహా అడడానికి వెళ్ళాడు. జ్యోతిష్యుడితో అంటున్నాడు, నేను ఒక పిల్లని పెళ్లి చేసుకోవాలని నాకు సంబంధం వచ్చింది. ఆమె సంబంధం నాకు నప్పుతుందా నప్పదా కొంచెం చూసి చెప్పండి అని అడిగాడు. జ్యోతిష్కుడు ఆనంద్ ద్వారా లావణ్య గురించి తెలుసుకుని, అబ్బాయి ఈ పిల్లని నువ్వు వివాహం చేసుకునే పక్షంలో నువ్వు ఆమె చెప్పులు మోయాల్సి వస్తుంది, ఆమెను అమ్మా అని పిలవాల్సి వస్తుంది. కానీ కాపురానికి వచ్చాక నువ్వు ఏ పరిస్థితుల్లోని 1 ఏడాది పాటు ఆమెతో మాట్లాడకుండా ఉండాలి. అలా చేస్తే ఆమె ద్వారా నీకు రాజయోగం కలుగుతుంది అని చెప్పారనమాట. ఇష్టమైతే పెళ్ళాడు, లేకపోతే ఈ సంబంధం వదిలి మరో సంబంధం చూసుకో అన్నాడు. ఆనందుడు జ్యోతిష్ దగ్గరికి చెప్పిన మాటలు విని బాగా మనసులో అలాగే ఆ మాటే చెప్పుకుంటూ ఉన్నాడనమాట. లావణ్యను పెళ్ళాడడానికి ఒప్పేసుకున్నాడు. సరే, వీళ్ళిద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిపోయింది. అయితే తన భార్య కాపురానికి వచ్చింది మొదలు ఆనందుడు ఆమె వైపైనా చూడలేదు, ఆమెతో మాట్లాడలేదు. ఇదేమిటి, నా భర్త నాతో మాట్లాడలేదేమిటి అని అనుకుందామే. ఏం చేయాలో ఆమెకి అర్థం కావట్లా. అతని మీద ఏంటి, నా మీద అతనికి ఇష్టం లేదా, ఏ కారణం వలన అతను నా మీద కోపం వచ్చిందా అని లావణ్య తెలుసుకోలేకపోయింది. ఆమె అతన్ని సంతోషపెట్టడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసింది. అతనికి ఇష్టమైన వంటలు చేసి పెట్టింది. తన దారికి అడ్డంగా నిలబడి ఎన్ని చేసినా అతను మాట్లాడలేదు. ఇదేంటి, ఇతను మాట్లాడలేదటి, కొంపతీసి వీడే మోగవాడు కాదు కదా అనుకునేది. అతను మాట్లాడడానికి అనేక రకాల చెడ్డ పనులు చేసింది. కూరలో ఉప్పేసేది కాదు, స్నానానికి మరిగే నీళ్లు పెట్టి స్నానం చేయమనేది. అయినా సరే అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తనతో ప్రేమగా ఉండాలని భార్య చేసే ప్రయత్నాన్ని చూసి ఆనందుడికి జాలి కలిగింది. ఏడాది గడువు తీరేలోగా తన నిగ్రహాన్ని కోల్పోతానేమో అని భయం కలిగి ఒకనాడు ఆనందుడు ఏం చేశాడంటే ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ జోషి చెప్పిన ఏడాది గడువు వరకు అతను ఆమెతో మాట్లాడకుండా ఉంటే అతనికి రాజయోగం పడుతుందని చెప్పాడు కదా. మరి అందుకని అతను ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అయితే అతను వెళ్ళిపోయాక ఆమె చాలా బాధపడింది. ఇదేమిటి, నా భర్త ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, కనీసం ఒక మాటన్నా మాట్లాడలేదు, పెళ్ళయి ఏడాది కావస్తుంది, అయినా సరే ఇలా చేశారేమిటని ఎన్నో రకాలుగా బాధపడింది ఆమె. ఇంతలో ఆ ఊళ్ళో ఏమైందంటే నీళ్లు రావట్లేదు, ఎక్కడా కూడా నీళ్ళకి చాలా సమస్యగా ఉంది. నగరంలో ఉండే సరస్సుకు నీటి తెచ్చే వాగు ఎండిపోయింది. కొండ మీద నుంచి కిందకి ప్రవహించే వాగు ఒక కొండ రాయి అడ్డుపడింది. దాన్ని తీస్తే
చెరువుల్లో నీళ్లు నిండిపోతాయి. ఎందరో వచ్చారు కానీ ఆ రాయిని ఒక్కళ్ళు కూడా నెట్టడానికి ఎన్నో రకాల ప్రయత్నం చేశారు, కానీ ఆ రాయిని ఎవరు కూడా తీయలేకపోయారు. ఎవరి తరము కాలేదు, అంత బరువుగా ఉంది ఆ రాయ. అక్కడ ఏమైందంటే అక్కడికి ఒక సిద్ధుడు వచ్చాడు అనమాట. సిద్ధుడు తన మాటలతో కొన్ని విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడంటే, భర్తతో కాపురం చేస్తూ బ్రహ్మచారిగా ఉండిన స్త్రీ ఆ రాయి పడిన చోట అది తీస్తే ఆమెకి ఖచ్చితంగా ఆ రాయి తొలుగుతుంది అని చెప్పాడనమాట. లావణ్య బాధపడుతుంది. ఏమిటి, నా భర్తను నన్ను ఇలా వదిలి వెళ్ళిపోయాడేమిటి అని అనుకుంటూ ఉండగా ఊళ్ళో అందరూ ఈ మాటను చెప్పుకుంటున్నారు. ఎవరైనా సరేనట, భర్తతో కాపురం చేస్తూ ఒక సంవత్సరం పాటు అతని దూరంగా ఉన్న బ్రహ్మచారిని ఎవరన్నా ఉంటే ఆ రాయి కదిపితే అక్కడ నీళ్ళు వస్తాయట అని తెలిస్తే ఆమె ఏం చేసింది, రాజు దగ్గరికి వెళ్ళింది. నేనే ఆ రాయిని తీస్తానంది. అమ్మ, నువ్వు ఈ నీటి ఎద్దడి పోగొట్టడానికి కలిగితే నీకు ఇలాంటి సమస్యను తీరిస్తే కనుక నీకు అర్ధరాజ్యం ఇస్తాను, ప్రయత్నించి చూడు, సఫలమైతే ప్రజలు ఇది కనుక పూర్తిగా జరిగితే ప్రజలందరూ సుఖపడతారు అన్నాడు. రాజభటులు లావణ్యని కొండ మీద తీసుకెళ్లారు. ఆమె చెయ్యి తగలగానే కొండరాయి ఏమైందంటే కదిలి కిందకు దొరికిపోయింది. దాని వెంట నీరు బయలుదేరి కొండ దిగి వచ్చి చెరువులోకి నింపేసింది. అన్న ప్రకారం రాజు లావణ్యకు అర్ధరాజ్యాన్ని ఇచ్చి రాణిగా పట్టాభిషేకం చేశాడు. ఆమె సమస్త లాంఛనాలతోని తన రాజభాగాన్ని పరిపాలన చేసుకుంటుంది ఆమె. ఈ లోపల ఇది జరిగిన కొన్నాళ్ళకి ఆనందుడు చిరిగిపోయిన బట్టలతోటి బికారి రూపంలో తన భార్య రాజ్యం చేస్తున్న నగరానికి వచ్చాడు. వీధిన నడుస్తున్నాడు. అంతలో రాణిగారి రథంలో ఒక వీధిలోకి రావడం జరిగింది. రథంలోంచి రాణిగారి పాదరక్ష కింద పడిపోయింది. వెంటనే అతను ఏం చేశాడంటే ఆనందుడు దాన్ని తీసుకుని రథం వెంట పరిగెట్టి, అమ్మా, నీ చెప్పులు పడిపోయిన తల్లి అంటూ పాదరక్షణ ఆమె పాదం దగ్గర ఉంచాడు. లావణ్యను ఆనందుడు గుర్తించలేదు, కానీ ఆమె తన భర్తను గుర్తించింది. తన భర్తను తను ఈ విధంగా పలకరించినందుకు ఆశ్చర్యం, ఆనందం కూడా కలిగింది. ఇన్నాళ్ళు మాట్లాడిన మొగుడు ఇప్పుడు అమ్మ అంటూ పలకరించాడే అని సంతోషపడింది. ఆమె రథం ఆపించి అతను కూడా ఎక్కించుకుని రాజభవనం తీసుకెళ్ళిపోయింది. తాను వెంట తెచ్చింది రాణి లావణ్యని తెలిసి ఆనందుడికి సంతోషం చాలా ఎక్కువైంది. అతను ఈ వ్రతాన్ని నిలబెట్టుకున్నందుకే ఆమె రాణి కాగలిగింది. ఇప్పుడు అతను అసలు సంగతి అంతా ఆమెకు చెప్పాడు. ఒక యోగి చెప్పిన విషయాలను నీకు ఇలాగా నీతో ఏడాది పాటు నేను ఏమీ నీతో మాట్లాడకుండా ఉన్నాను, నాకు రాజభోగం పడుతుందని చెప్పాడు. అది నిజమా కాదా తెలుసుకుందామని నేను ఇలా చేశాను అని చెప్పాడనమాట. చెప్తే ఆ మన్నాడే లావణ్య ఆనందుని రాజుగా ప్రజలందరికీ పరిచయం చేసేసింది. తన భార్యతో చాలా కాలం సుఖంగా రాజ్యం వెళ్ళేసాడు అతను. చూసారా మరి, ఒక్కొక్కసారి లక్ష్మీదేవి ఏ రూపంగా వస్తుందో తెలియదు, రాజభోగం ఎలా వస్తుందో తెలియదు. ఇలాంటి రాజభోగం రావడంతోనే ఆనందుడు ఎంతో సంతోషంగా రాజు అయ్యాడు. తన రాజ్యాన్ని చక్కగా పరిపాలించుకోగలిగాడు అన్నమాట. మరొక చిన్న కథ చెప్పుకుందామా అయితేని. మరొక చిన్న కథ పేరు దురాశ. ఒక ఊళ్ళో బాగా డబ్బున్న భూస్వామి ఉన్నాడు. అతను ఎలాంటి వాడంటే దుష్టుడు, దురాశపరుడు. ఒక సంవత్సరం అతనికి 40 ఎకరాల మామిడి తోట వేసేసాడు. మొక్కలకు నీళ్లు పోయడానికి, తోట కాపలా కాయడానికి మనిషిని పెట్టి భూస్వామి రంగయ్య అనే పేదవాడిని పిలిచాడు. చూడు రంగయ్య, మామిడి మొక్కలు కాపు వచ్చేదాకా నీళ్లు కాపలా కాస్తూ ఉండు. ఇలా చేస్తే నీకు 4 ఎకరాల భూమి ఇచ్చేస్తాను అన్నాడు. అంతే, రంగయ్య సరే అన్నాడు. అతను ఆ తోటలోని చిన్న ఇల్లు వేసుకుని ఏం చేశాడంటే చక్కగా 4 సంవత్సరాలు బట్టి నీళ్లు పోసాడు. 4-7 తోట కాపుకొచ్చేస్తుంది. అంటే మామిడి తోట 4 ఏళ్ళకి మొగ్గలు వేస్తాయి అన్నమాట, పిందులు వేస్తాయి. అలా వచ్చింది. రంగయ్య భూస్వామితో తోట కాపుకొచ్చింది, మరి వచ్చి చూసుకోండి అని పిలిచాడు. పిలిస్తే తనకున్న భూముల్లో ఏవో మీరు నాకు 4 ఎకరాల భూమి ఇస్తున్నారు కదా అని చెప్పాడు. చెప్తే ఇస్తానని చెప్పేసి ఎందుకు పనికిరాని భూముల్ని అతను ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. రంగయ్య భూస్వామితో 4 ఎకరాల మామిడి తోట ఇస్తానని చెప్పి ఇలా మోసం చేయడం ఏమన్నా బాగుందా అయ్యా అని అడిగాడు. భూస్వామి రంగయ్యతో
నేను నీకు 4 ఎకరాలు ఇస్తానన్నాను కానీ మామిడి తోట ఇస్తానలేదు కదా. కావలితే చూడు, కొన్ని మొక్కలైతే గొడ్డిపోయినాయి, సరిగ్గా పండే రాలేదు. చేసేదేం లేక రంగయ్య భూస్వామి చేసిన మోసానికి బాధపడుతూ ఇంటికెళ్ళి తన కొడుకుతో చెప్పాడు. తన కొడుకు ఇదేమిటి ఇలా చేశాడు ఈయన అనుకున్నాడు. కొన్ని రోజులు ఇంకా అయ్యాక ఆ కుర్రాడు ఏం చేశాడంటే, కొడుకు ఒక మునివేషం వేసుకుని వెళ్ళి ఊరి బయట మర్రి చెట్టు కింద కూర్చొని తన స్నేహితులిద్దరిని పిలిచి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పాడనమాట. గొప్ప మహిమగల గురువుగారు మా ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నారు, కాశీకి వెళ్తూ ఇక్కడ కాసేపు ఉన్నారు, ఈ రోజు 2 రోజులు ఉంటారు ఇక్కడ. ఎవరికైనా ఏదైనా సమస్యలు వస్తే కనుక ఆ సమస్యలన్నీ చెప్తారు. మీరు గ్రామస్తులు ఉన్నారు కదా, మీరు పళ్ళు పాలు తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వండి, ఆ సన్యాసి మెచ్చుకుంటాడు అని చెప్పారు. వాళ్ళంతా తను తెలిసిన వాళ్ళే కదా. రంగయ్య చేత కొడుకు తన దివ్యదృష్టితో తెలుసుకున్న వాళ్ళు నటిస్తూ వాళ్ళ కష్టాలన్నీ కూడా మాట్లాడేశాడు. అందువల్ల సన్యాసి మీద అందరికీ నమ్మకం ఏర్పడిందనమాట. ఒకరోజు సాయంత్రం శిష్యులు మళ్ళీ గ్రామంలోకి వెళ్ళి తన గురువుగారు భూమిలో ఉండే నిధి నిక్షేపాలను చెప్తున్నారని అనేసరికి భూస్వామికి దురాశ పుట్టుకొచ్చింది. అమ్మో, నిధి నిక్షేపాల గురించి కూడా చెప్తున్నాడా ఆయన అనుకున్నాడు. అందుకని ఒక రాత్రి సాయంత్రం భూస్వామి చీకటి పడ్డాక పళ్ళు పాలు తీసుకుని ఆ ముని దగ్గరికి వచ్చాడనమాట. వచ్చేసరికి మర్రి చెట్టు దగ్గర కింద కూర్చుని దర్శనం చేసుకుని అతని కాళ్ళమే పడి, నాకు నిధులు ఎక్కడన్నా ఉంటాయో చూపించండి, వాటిని పూర్తిగా నేను పుణ్యకార్యాలకే ఉపయోగిస్తాను, పాపం చేయను అన్నాడు. భూస్వామి చేత మళ్ళీ అడిగించాలనుకున్నాడు. బలవంతంగా ఒప్పుకున్నట్టు నటించి భూస్వామికి వెంట పెట్టుకుని ఆ పొలాల మీదకి బయలుదేరాడు. వాళ్ళు రంగయ్యకి భూస్వామికి ఇస్తాన బంజరు భూమి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ నీళ్ళు లోతు తవ్వితే నీకు బంగారం వెండి దొరుకుతాయి అని చెప్పాడు. సన్యాసి భూస్వామితో, నేను తెల్లవారితోనే కాసుకెళ్ళిపోతున్నాను అని ఆ ముని వెళ్ళిపోతుందని చెప్పాడనమాట. మళ్ళీ అటుగా వచ్చే లోపల ఈ నిధిలో ఒక శివాలయం కట్టించు అని చెప్పి భూస్వామిని పంపేసి తన శిష్యులతో సహా అక్కడి నుంచి వెళ్ళిపోయాడనమాట. భూస్వామి తెల్లారుతుండగానే అతను ఏం చేశాడంటే రంగయ్యని పిలిచాడు. నీకు నేను ఇచ్చిన బంజరు భూమి 4 ఎకరాలు ఉంది కదా, అది నాకు ఇచ్చేయమన్నాడు. ఆహాహా, నేను అది ఇవ్వను అన్నాడు. అలా కాదు, నా 4 ఎకరాలు మామిడి తోట నీకు ఇచ్చేస్తాను, తీసుకో అన్నాడు. అబ్బెబ్బే, నేను ఇవ్వనని చెప్పాడు. రంగయ్య తలాడ్డంగా తిప్పి ఇవ్వనంటే ఇవ్వనన్నాడు. అలా కాదు, నేను నీకు 4 ఎకరాలు కాదు 40 ఎకరాలు నీకు ఇచ్చేస్తాను, నువ్వే ఉంచుకో అన్నాడు. భూస్వామి ఎంతో బాధపడుతూ రంగయ్యతో బేరాన్ని దిగి మొత్తానికి 40 ఎకరాల మామిడి తోట కూడా వాడికి ఇచ్చేసాడు. చివరికి రంగయ్య బంజరు భూమి పొలం వదులుకుంటే 40 ఎకరాలు పోతాయని చెప్పేసి రంగయ్య దిగొచ్చి మామిడి తోట అంతా తన పేరు రాయించేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. భూస్వామి బంగారం గురించి కళ్ళకంటూ సన్యాసి గిరిగీసిన చోట తవ్వించడం మొదలుపెట్టాడు. ఎంతలో తవ్వినా అక్కడ బంగారం ఏమీ దొరకలేదు. భూస్వామికి అతని దురాశే దానికి దుఃఖాన్ని చేటైందని తెలుసుకున్నాడు అనమాట. చూసారా పిల్లలు, మరి మన దురాశ పడితే దుఃఖానికి ఎలాగా పడవలసి వస్తుందో. మరి అయితే వారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి.